అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఆమె పేరు. రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు. ఈ కథ ఉదయం వారపత్రికలో 1991లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? ద్వారం తెరిచిన ప్రభు అప్రతిభుడై చూశాడు. ఎదురుగా ప్రసూన నిలబడి ఉంది. అదే నవ్వు, అప్పటి లాలిత్యమే పెళ్ళైన 4 ఏళ్లలో మరింత ఆకర్షణగా తయారైంది అనిపించింది. రా, ఆలోచన పాయలు ప్రవాహాలవుతుంటే ఉద్విగ్నతను అణిచిపెట్టుకుంటూ కుర్చీ చూపించాడు. మీ అమ్మగారు ఇల్లంతా కలిగి చూస్తూ అడిగింది. ఇంట్లో లేరు. లేదు, అలిగి అక్క ఇంటికి వెళ్ళిపోయింది. పల్లెటూరు కావటంతో రాత్రి 8 గంటలకే చాలా వరకు సద్దుమణిగిపోయింది. దూరంగా అప్పుడప్పుడు వినిపించే కుక్కల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. వచ్చింది ఇవాళేనా అడిగాడు ప్రభు, చూడకూడదనుకుంటూనే ప్రసూనను ఆపాదమస్తకం గమనిస్తూ. ఆమె జవాబు చెప్పలేదు. జారబోయిన పైటను పిడికిట బంధించి పొంగిన పర్వతాలకు శ్వాసను అందిస్తూ అంది. భాష మరిచాడు ప్రభు. ఆమె కావాలని అలా చూస్తుందో లేక అలా ప్రవర్తించడమే ఆమెకు అలవాటో వెంటనే గుర్తుకు రాలేదు. అలనాటి జ్ఞాపకాల దొంతరలు ప్రపంచనాల్లా అతడి మస్తిష్కాన్ని చుట్టుముడుతూ ఉంటే తలవంచుకున్నాడు క్షణం పాటు. ఎందుకు చెక్కావు దేవుడు, ఇన్ని వంపులతో సృష్టించిన ఆడపిల్లని బద్దల కొట్టకోడని అద్దాల శాలగా ఎందుకు మార్చావు? ఒకప్పుడు ప్రసూనను ప్రేమించడమే కాదు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. మనస్సు పచ్చిక బయలుపై స్వచ్ఛందంగా ఎగిరే జింక లాంటి ఆమె రూపాన్ని చూస్తూ జీవితపు అంచుల దాకా కలిసి నడవాలనుకున్నాడు. కానీ నిశ్శబ్దపు చీకటి రాత్రి కలయికకి బదులు ఇద్దరిని జీవితకాలం విడదీసింది. ఆ రాత్రి జరిగింది ఘోరమైందేమీ ఆ రాత్రి జరిగిందేమీ ఘోరమైనదేమీ కాదు. ప్రసూనతో అపరాత్రి దాకా మాట్లాడుతూ ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందన్న ఆలోచనతోనో లేక బయట తగ్గుముఖం పట్టని వర్షం మూలంగానో ఆమెతో ఉండిపోయాడు. అంతే, ఒంటరితనం శక్తినిచ్చింది. నాదంలా పొంగిన నాదానివన్న భావం ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించింది. ఓడిపోయాడు. ప్రసూన ప్రతిఘటనతో ఒక్క రాత్రి కాదు, శాశ్వతంగా. నిగ్రహం లేని నీలాంటి వాడికి నేను భార్యను కాలేనంటూ తనను కాదని మరో వ్యక్తికి భార్య అయిపోయింది. గతాన్ని గుర్తు చేసుకుంటున్నావా? ప్రసూన అడిగిందో అవహేళన చేసిందో తెలియదు. తేరుకున్నాడు. ఒంటరిగా వచ్చావా అడిగాడు ప్రసక్తిని మారుస్తూ. లేదు, మా అబ్బాయితో. సర్కాస్టిక్గా నవ్వింది. నీకు తెలుసుగా, నాకు 2 ఏళ్ల కొడుకున్నాడు. ప్రసూన పుట్టి పెరిగింది అదే ఊళ్ళో. అది కాదు ఆమె మాటల్లో. మనకు పెళ్ళైతే మనకి 2 ఏళ్ల కొడుకుండేవాడన్న భావం ధ్వనించింది. సో మీ అమ్మగారు 3వసారి అలిగి వెళ్ళారన్నమాట. చాలా వివరాలు సేకరించిందని బోధపడిపోయింది. అవును, మామూలే. ఏమిటి ఆమె అలగటమా మామూలు, లేక నువ్వు పెళ్ళిని వాయిదా వేస్తూ ఇలా ఒంటరిగా బ్రతకాలనుకోవటమా? ఈ ప్రసక్తి అతడికి నచ్చటం లేదు. ఎందుకు ప్రభు, ఏం సాధిద్దామని? ఆమె అలా జాలిపట్టం మరింత అసహనానికి గురి చేసింది. ఇంకా నన్ను మర్చిపోలేకపోతున్నావా? గర్వంగా ఉందా? టక్కన అడిగాడు. దేనికి? అలా ఆలోచించగలిగే అవకాశం కలిగినందుకు. నువ్వు ఒక ఫూల్వి. ఉక్రోషంగా చూశాడు. నవ్వింది ప్రసూన. The silliest woman can manage a clever man, but it needs a very clever woman to manage a fool. సంతోషం ప్రసూన. దేనికి? నువ్వు క్లవర్ ఉమెన్వి కావు అని నీకు నువ్వుగా గుర్తించినందుకు. కానీ సరిత క్లవర్ గర్ల్. ప్రభు ముఖం జేవరించుకుపోయింది. నాకు తెలియదనుకోకు ప్రభు, నువ్వు నీ మేనకోడలు సరిత ప్రేమించుకున్నారు. దానికి మీ మేనమామ అంగీకరించడం లేదు. ఎవరినో ఒకరిని కట్టుకోమని మీ అమ్మ అడుగుతూ ఉంటే మీ కుటుంబాల మధ్య కక్ష మూలంగా నీతో పెళ్లికి ససేమిరా అంగీకరించనంటున్నాడు మీ మామయ్య. అప్పటికీ నువ్వు తెగించేవాడువేమో, కానీ డబ్బు పరపతి ఉన్న మీ మేనమావకు భయపడి నువ్వు వెనకడుగు వేస్తున్నావు. అవునా? నిజమే. ఉన్న ఊరిలోని షుగర్ ఫ్యాక్టరీలో ఇంజనీర్గా జాబ్ చేస్తున్న ప్రభు
అదే ఫ్యాక్టరీ చైర్మన్ అయిన మేనమావకు భయపడుతున్నాడు. అయినా ఆ వాస్తవం అంగీకరించలేకపోయాడు. నువ్వు అనుకున్నది కొంతే నిజం చెప్పాడు చీకట్లోకి చూస్తూ. నీకింకా అదే అలవాటుగా మిగిలిపోయింది. ఏమిటి? సగం స్వప్నంలో బ్రతకటం. కాబట్టే నిన్ను దక్కించుకోలేకపోయానేమో. కనీసం అప్పుడైనా మారాల్సిందిగా. అతడి జవాబును ఆశించకుండా గదిలోని టీవీని ఆన్ చేసింది ప్రసూన. తెరపై గల్ఫ్ యుద్ధం గురించి చూపిస్తున్నారు. సముద్ర జలాల్లో ప్రవేశించిన లక్షల బ్యారల్స్ క్రూడ్ ఆయిల్లో ప్రాణాలు కోల్పోతున్న జలచరాలు. పాపం కదూ అంది ప్రసూన ఏకాగ్రతగా చూస్తూ. సద్దాం హుస్సేన్ దారుణమైన మార్గాలను అనుసరిస్తున్నాడు. తప్పేం కాదు ప్రసూన. యుద్ధం అంటూ మొదలు కానంత వరకే నైతిక విలువల గురించి ఆలోచించేది. ప్రారంభం అయ్యాక లక్ష్యం గెలుపు మాత్రమే. గుడ్, నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించగలుగుతున్నావు. నీ అనుభవంతో నేర్చుకున్నది ఇది. నాతో అసలు అనుభవమే లేదుగా నవ్వేసింది మర్మంగా. తొట్రుపడ్డాడు. అనుభవం అంటే అది కాదు, నీ ప్రేమలో విఫలమైన అనుభవంతో అని. పైకి లేచింది ప్రసూన. సంతోషంగా ఉంది ప్రభు. సరిత కోసం నీకు నీ మేనమావకి మొదలైన యుద్ధంలో నువ్వు ఇటు ఒంటరివాడివైనా సద్దాం హుస్సేన్లా ఆలోచిస్తున్నందుకు అభినందిస్తున్నాను. క్షణం ఆగి అంది. మరేం లేదు, ఇందాకే తెలిసింది. సరితకు మీ మేనమామ ఏదో పెళ్లి సెటిల్ చేస్తున్నాడని, అది చెప్పడానికే వచ్చింది కూడా. సద్దాంలాగా ఆలోచనల స్కట్స్ని మీ మామయ్యపై ప్రయోగించి ఓడిస్తావో లేక క్రూడ్ ఆయిల్ పథకం లాంటిదే సంధిస్తావో నీ ఇష్టం. సరిత లాంటి క్లెవర్ గర్ల్నైనా పోగొట్టుకోకు అని వెళ్ళిపోయింది. కొద్దిపాటి టెన్షనే సృష్టించింది. ఆ మరుసటి రోజే తెలిసింది ప్రసూర్ణ చెప్పింది అబద్ధం కాదని. సరితకు పెళ్లి సెటిల్ చేస్తున్నాడు మామయ్య. ఆమె ఇష్టాలతో పని లేకుండా నిర్ణయించబోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకనాడు ప్రసూన తనను కాదన్నప్పటి స్థితి లాంటిదే ఇది కూడా. కానీ ఓడిపోకూడదు. మరొకసారి తన ఓటమికి సిద్ధం కాలేడు. టీవీలో గల్ఫ్ యుద్ధం పరిణామాల గురించి శాస్త్రవేత్తలు అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రభు కలవరపడేటట్టుగా. నువ్వా? అదిరిపడ్డాడు ప్రభు సమీపంలో నిలబడ్డ సరితను చూస్తూ. అపరాత్రి దాటిన సూచనగా పల్లె నిశ్శబ్దంగా ఉంది. ఇలా వచ్చావే? అసలు ద్వారం మూసే ఉందిగా. మనసుంటే మార్గమే దొరకదా బావా? ఉత్సాహంగా అన్న సరిత ఏమీ జరగనంత మామూలుగా అతడు బెడ్పై సెటిల్ అయిపోయింది. పారిపోయి వచ్చాను. తెలివిగా నీ ఇంట్లో దూరిపోయాను. ప్రభుకు ముచ్చెమట్లు పోశాయి. 2 రోజులుగా సరితను కలవాలని ప్రయత్నించి విఫలమైన మాట నిజమే, కానీ సరిత ఇలాంటి సాహసం చేసి రావటం బొత్తిగా నచ్చలేదు. ఏమిటిది? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? సరితలో తత్తరపాటు లేదు. నిన్ను పిచ్చిగా ప్రేమించిన సందర్భంలో ఈ మాత్రం పిచ్చి పని చేయక తప్పనిసరైంది. అది కాదు, మీ నాన్నకు తెలిస్తే ఏమిటి? ఉత్తరం రాసి పెట్టే వచ్చాను. వెన్నులో మొదలైన చలి క్రమంగా అతడి రక్తంలో ప్రవేశించి దారుణమైన గగురుపాటుకు కారణమైపోయింది. భయపడకు బావా, నేను మేజర్ని. డిగ్రీ మొదటి సంవత్సరం చేసే అమ్మాయి తప్పనిసరిగా మేజరే కాబట్టి మా నాన్న నిన్నేమీ చేయలేడు. ఆ క్షణంలో మేజర్లు, డిగ్రీలు, పారిపోవటాలు కాదు. షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగం, పోలీసులు, జనం, చెప్పుకోవటాలు, మామయ్య కలియబడటం, గోండాలు సీరియల్గా గుర్తుకొచ్చాయి. వెళ్ళిపో నవ్వింది అల్లరిగా. నిజం సరిత? నిజం కాదు బావా. ఇలాంటి సన్నివేశంలో నువ్వెలా రియాక్ట్ కావటం చాలా సహజం. సరిత ఇంకా అతని ఆందోళన చూసి ఏమనుకుందో వెంటనే అంది. భయపడకు బావా, నేను ఉత్తరం రాసి పెట్టలేదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నట్టు నాన్నకు తెలిసే అవకాశం కూడా లేదు. కొద్దిగా స్థిమితపడ్డాడు. అసలు ఇలా ఎందుకు వచ్చావు? ఇంటి దగ్గరే ఉంటే రేపు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడానికి ప్లాన్ చేశాడు కాబట్టి. మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఉత్తరం రాయకపోయినా మామయ్య సులభంగా గెస్ చేయగలడు. సరాసరి ఇక్కడికే వస్తాడు. ఒట్టి రాద్ధాంతం మాత్రమే కాదు, తన పలుకుబడితో ఎంత అల్లరికైనా సిద్ధపడతాడు. నా మాట విను సరిత, వెళ్ళిపో. వీల్లేదు, ఈ పెళ్ళికి నేను అస్సలు ఒప్పుకోను. చెప్పు మీ నాన్నకి. చెప్పాను, ఇక చెప్పాల్సింది నువ్వే. మన కుటుంబాల మధ్య ఉన్న గొడవలు నీకు తెలుసు. ఈ గొడవలు మనం ప్రేమించుకోకముందు కూడా ఉన్నాయి అంది. అది కాదు సరిత, ఇలా వచ్చి ఏం సాధిద్దామని. అప్పుడు చూశాడు సరిత కళ్ళని. ముసురుకుంటున్న సంశయాలకు సాక్ష్యంలా ఆమె కను కొలకుల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, అందుకని అన్నిటికీ సిద్ధపడొచ్చాను. ఆ తర్వాత సరిత అతన్ని మాట్లాడనివ్వలేదు.
వయస్సు లోయలో ఎక్కుపెట్టిన బాణంలా చీకటి అంటించిన జ్వాలలా అతన్ని చుట్టుకుపోయింది. ప్రభుకి ఊపిరి అందటం లేదు. ఆలోచనల అంచుల్ని ఛేదించే ఏకాంతం అతన్ని తొందర చేస్తోంది. అదొకలాంటి ట్రాన్స్. కాలం కసిగా నలిగిపోతోంది. వ్యవస్థగా మారిన సరిత అసాధారణమైన అందం మరుక్షణం అతడిలోని రాక్షసుడిపై పూర్తిగా గెలుపు సాధించేదే. అప్పుడు గుర్తుకొచ్చింది ఆమె ఏం చేస్తున్నది. అది మాత్రమే కాదు, ఒకనాడు ప్రసూన దగ్గర తను ఇలా ప్రవర్తించి మిగుల్చుకున్న బొబ్బలు జ్ఞాపకం వచ్చాయి. ఆకతాయిగా అల్లరిగా ప్రవర్తించే సరితలో ఈ దూకుడు మనసులోని ఏ పొరలపై నర్తించిందో హఠాత్తుగా నైతిక విలువలు తలపుకొచ్చాయి. నెట్టేశాడు ఆవేశంగా. ఆమె ఉక్రోషంగా చూసింది. అంతేకాదు, నగ్నంగా నడిచి గదిలో కూర్చుంది. చీర కట్టుకో అరిచాడు రొప్పుతూ. దేనికి? నిన్నింటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. కట్టుకోను. మీ నాన్న వస్తాడు. రాని ఇలాగే ఉంటాను. నా మాట విను. నువ్వు లక్ష చెప్పు, నేను ఇలా నగ్నంగానే కూర్చుంటాను మొండిగా అంది. వెళ్ళలేకపోయాడు గదిలోకి. ఆమెను బలవంతంగా ఇంటికి పంపాలనుకున్న అవకాశం లేని స్థితి. మరోసారి ఆమెను అలా చూసి తట్టుకోలేను అన్న భయమో, ఆమెలా ప్రవర్తించడంపై ఏహ్యభావమో చేష్టలుడిగా అలా నిలబడిపోయాడు. ఎంతసేపు అలా గడిపాడో అతడికి గుర్తులేదు. బయట అడుగుల చప్పుడు, జనం పోగయ్యారు మామయ్యతో సహా. దూకుడుగా లోపలికి వచ్చిన మామయ్య లోపలి పరిస్థితిని గమనించి తను మాత్రమే కాదు తన మనుషుల్ని వెళ్ళనివ్వక కొందరు ముత్తైదువుల్ని పంపాడు సరితకు చీర చుట్టి బయటికి తీసుకురమ్మని. బిడియంగా తల వంచుకున్నాడు ప్రభు. జరగకూడనిది ఏమీ జరగలేదు మావయ్య. నైతిక విలువలంటే ఉన్న గౌరవం కొద్దీ నా సరిహద్దుల్లోనే నేను నిలబడున్నాను. జవాబు చెప్పలేదు సరిత తండ్రి. భుజంపై తట్టి వెళ్ళిపోయాడు. తామిద్దరి మధ్య ఉన్న పోరాటం కొలిక్కొచ్చినంత సంతృప్తి ప్రభు కళ్ళల్లో. అలా భ్రమపడుతున్నావు కానీ నిజానికి నువ్వు సరితను దూరంగా నెట్టింది నైతిక విలువలు పాటించాలనే ఉద్దేశంతో కాదు, ఖండితంగా అంది ప్రసూన. ఫ్యాక్టరీ నుంచి మధ్యాహ్నం భోజనానికని ఇంటికి వచ్చిన ప్రభు తనను కలిసిన ప్రసూన ఇలా మాట్లాడటాన్ని అంగీకరించలేకపోయాడు. మరెందుకంటావు? ఉక్రోషంగా అడిగాడు. క్షణం ఆగి అంది ప్రసూన. తెల్లవారగానే ఊళ్ళో కొందరు రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పుకుంటూ నిన్ను అభినందిస్తూ సరిత బరితెగించిన గుణాన్ని తెగుడుతూ మాట్లాడటం వినగానే అనుకున్నాను, నువ్వు పర్యవసానానికి భయపడి సరితను దూరంగా నెట్టావే తప్ప ఆమె శరీరంపై ఇష్టం లేక కాదు. నాన్ సెన్స్. అసహనంగా చూశాడు. నా గురించి నువ్వెంతకన్నా ఆలోచించలేవు. నీ గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు ప్రభు. నువ్వు ఆచరించిన నైతిక విలువ అన్నది నీ అంతట నువ్వుగా అనుసరించాలనుకున్నది కాదు, నా దగ్గర నామూలంగా నేర్చుకున్నది. ఓ నో, ఆవేశపడకు. ఆ రాత్రి అంటే నువ్వు నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించిన రాత్రి నువ్వు నా గదిలో ఉన్నది నేను రప్పిస్తే కాదు, బయట కుంభవృష్టి మూలంగా ఇంటికి వెళ్ళలేక లేదా నా ఒంటరితనాన్ని క్యాష్ చేసుకుందామని. కానీ నిన్న రాత్రి సరిత నీ దగ్గరకు వచ్చింది తనంతట తానుగా, అంటే కోరి నీ దగ్గర అంతటికీ సిద్ధపడి. ప్రసూన ఏ విషయం చెప్పాలని ఇలా విశ్లేషిస్తుందో అర్థం కాలేదు. సాలోచనగా చూస్తూ అన్నాడు, అవును, అంత మాత్రం చేత ఎలా అంగీకరించను? మరి ఆ రోజు నేను ఎలా అంగీకరిస్తాననుకున్నావు? బాంబు పడ్డట్టుగా అదిరిపోయాడు. మరోలా అనుకోకు ప్రభు. ఒకనాడు సులభంగా నన్ను లొంగ తీసుకోవాలనుకున్న నువ్వు ఈరోజు సులభంగా నీకు లొంగాలనుకున్న సరితలో పవిత్రతను శంకించుంటావు. అలా చూడకు. కాబోయే భర్తతో ఆ దూకుడు ఆమెపై నీకు చిన్న చూపు ఏర్పడేటట్టు చేసింది. అది మాత్రమే కాక నువ్వు భయపడి మీ మామయ్య ముందు నీ క్యారెక్టర్ నిరూపించుకునే అవకాశాన్ని అందించింది. లేదు, నేను ఊహించగలను ప్రభు. ఆ రాత్రి మీ మామయ్య రాకపోయినా సరిత అలా ఉండిపోతే బహుశా నీ అంతట నువ్వే మీ మామయ్యని పిలిచేవాడివి. పోనీ చేష్టకు అర్థం ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ అన్నది నా అభిప్రాయం తప్ప అది నైతిక విలువ కాదు, పాడు కాదు. ఎందుకో మొండిగా వాదించలేకపోయాడు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు ఇక అన్నాడు. ఇక్కడ నా ఉద్దేశం, నా ఆలోచన సరళి ఎంత గొప్పదో నీకు తెలియ చెప్పటం కాదు ప్రభు. సందర్భోచితంగా తెలివిని ఎందుకు ప్రదర్శించలేకపోయావా అని బాధపడుతున్నాను. బాధగా తల వంచుకుంది ప్రసూన. ఇందాక సరితను కలుసుకున్నాను. భావరహితంగా కాదు, నిశ్చేష్టుల్లా చూశాడు. నైతిక విలువల్ని పాటించడం అనే హిపోక్రసీతో సరిత బాధ పెట్టావు తప్ప నిన్ను కోరిన ఆమెనే నువ్వు కాదనకుండా దగ్గరికి తీసుకుని ఉంటే మానసికంగానే కాక శారీరకంగా నీ కమిట్ అయ్యేది ప్రభు. ఒకనాడు ప్రసూన అలా ఆలోచించినప్పుడు ఈరోజు సరిత ఇలా ఆలోచించడం ఏంటో అనుకోకు.
మా ఇద్దరి వ్యక్తిత్వాల్లోనూ ఉన్న తేడా అది. ఒకవేళ నువ్వు ఆమె కోరిక మన్నించుంటే తన కోసం నువ్వేమన్నా చేయగలవన్న ఆలోచనతో బహుశా ప్రపంచాన్ని ఎదిరించేది. ఏమిటి ప్రసూన ఇలా ఆలోచిస్తోంది? అమ్మాయిల మనస్తత్వాన్ని తెలుసుకుని బ్రతకగలగటం ఒక కళ ప్రభు. అందరినీ ఒక గాటగట్టి ఒకే ఆర్గ్యుమెంట్తో అందరికీ జవాబు చెప్పాలనుకున్న మగాడు మనిషి అవుతాడేమో తప్ప మంచి భర్త కాలేడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నట్టు? పోరాటం అంటూ మొదలయ్యాక నైతిక విలువలకు అర్థం లేదంటూ సద్దాం హుస్సేన్ చర్యల్ని సమర్థించిన నువ్వు నీ బ్రతుకు పోరాటంలో తప్పటడుగు వేశావు. లేదు, సమర్థించుకోకు. ఎప్పుడో కువైట్ అనబడే ఒక ఆడపిల్లను ఆక్రమించుకోబోయి ఆమెను కోల్పోయిన నువ్వు ఇప్పుడు కువైట్ తనంతట తానుగా నీ ఆశ్రయం కోరిన కాదని మరోసారి ఓడిపోయావు. లేదు, ఇది ఓటమి కాదు, సరిత నా భార్య అవుతుంది. బాధగా నవ్వింది. అంతా కోల్పోతున్నా ఇంకా గెలుపు తనదేనన్న సద్దాం హుస్సేన్లా కనిపించకు ప్రభు. నీ నైతిక విలువలకు మీ మామయ్య అణువంత ఆనందాన్ని ప్రకటించిన మాట నిజమే అయినా సరిత నిన్ను కాదనేసింది ప్రభు. తండ్రి చూసిన వ్యక్తికి భార్య కావాలని నిర్ణయించుకుని తండ్రికి చెప్పింది. నిశ్చయ తాంబూలాల కార్యక్రమం పూర్తయిపోయింది. అప్పుడే కంపించిపోతున్న ప్రభు కళ్ళల్లో తడి ఆమెను కదిలించలేదు. నీకు తెలియదు ప్రభు, నెమ్మదిగా అంది ప్రసూన. ఆ రోజు నిజానికి నిన్ను నేను కాదన్నది నువ్వు పాటించని నైతిక విలువల గురించి కాదు, కొద్దిపాటి నా ప్రతిఘటనకే నువ్వు కంగారపడి దూరం జరిగినందుకు. ఎస్, ఆ మాత్రం గెలుపు సాధించలేని మగాణ్ణి ఆడపిల్ల ఇష్టపడదు. షాక్ తిన్నట్టుగా చూశాడు. ఇన్నేళ్ల తన ఆలోచనలకి ఇప్పుడు కొత్త అర్థం చెప్తున్న ప్రసూన వెళ్ళిపోయింది షేక్స్పియర్ సూక్తిలాగా. ఆమె పేరు ఆడది, అందుకే వేడుకోవాలి. ఆమె పేరు ఆడది, అందుకే గెలుచుకోవాలి. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.